హై వ్యూస్, మన అత్తారింటి దారి సినిమాలో పవన్ కళ్యాణ్ బాబు వేషం స్వామీజీ వేషం చేస్తాడు. బ్రహ్మానందని ఆయన దగ్గర పట్టుకెళ్తాడు. అప్పుడు కొన్ని కోరికలు కోరుతూ ఉంటాడు. దానికి పవన్ కళ్యాణ్ సూటిగా కాకుండా ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటాడు. అందులో ఒకటి ఉండిద్ది, ఆయన భద్రమో బ్రహ్మేనో ఇది ఒకటి పేరు, నువ్వు ఎక్కడైతే మొదలయ్యావో మరలా అక్కడికే వస్తావు నాయన అన్నట్టుగా ఏదో చెప్తాడు. ఎగ్జాక్ట్గా అది ఇప్పుడు మన జగన్కి సూట్ అవుతుంది. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. తాను వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఓదార్పేత్ర అంటూ స్టార్ట్ చేశాక కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని రెస్ట్రిక్షన్స్ అని పెడుతూ ఉంటే, నాకు అవసరం లేదు ఇలా కనుక అయితే నేను పార్టీ వదిలిపెట్టి తాను ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి ఆ తర్వాత తనతో పాటు నడుస్తా అని చెప్పేసి కొంత కాంగ్రెస్లో బయటకు వస్తే దాన్ని మనకంటూ ఒక పార్టీ కావాలి కదని వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి అప్పటికే శివకుమార్ ఒక అతను పార్టీ పెట్టుకుని ఉంటే ఆ పార్టీని వీలు తీసుకొని ఆ తర్వాత కొంతమంది గెలుచున్నారు. ఇలా 17 మందో 18 మంది కనిపిస్తున్నారు. సో అది ఓ రకంగా వీళ్ళకి సంబంధించి మొదట్లో అంటే నా చెప్పాలి ఎలా మొదలైంది పార్టీ ప్రస్థానం ఉన్నప్పుడు అలా అనుకోవచ్చు. ఇప్పుడు అగైన్ అక్కడికే వస్తున్నాడు ఇదే నాకు అనిపిస్తుంది. అప్పుడు కూడా ఎంపీ 1, 2 ఉండే, ఇప్పుడు కూడా 1, 2 ఎంపీలు రాబోతున్నట్టుగా అనిపిస్తుంది. సింపుల్గా 5 పాయింట్లు ఏంటి? ఈ జగన్మోహన్ రెడ్డి నేను అపర కర్ణుడిని అన్నట్టు ఫీల్ అయిపోతూ, ఆ కర్ణుడేమో తన దగ్గర ఉన్నది మొత్తం ప్రజలకు పనిచేశాడు, ఈయనేమో ఈయన దగ్గర ఉన్నది కాదు జనాలు పన్నులు కట్టగా వచ్చింది దానిని మళ్ళీ ప్రజలకు పంచుతూ అప్పులు తీసుకొచ్చి దానిలో కొంత ప్రజలకు ఇచ్చారని చెప్తూ మిగతా అసలు ఏంటో తెలియకుండా ఇలా చాలా చేస్తున్నాడు. ఇటువంటి మూమెంట్లో జనాలు ఏమేమి ఆలోచించారు ఏంటి అన్నప్పుడు అసలు ఇతనికి పరిపాలన వచ్చా? చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కదా, ఇప్పుడు గతంలో ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేశాడు అని చూసుకోవడం మొదలెట్టారు. అటువంటి మూమెంట్లో చంద్రబాబు నాయుడు మీద అప్పటికే ఓ రకమైన సింపతి వస్తుంది, రెస్పెక్ట్ పెరుగుతూ ఉంది. మరలా చంద్రబాబు వస్తేనే బాగుంటారు బాబు అనుకుంటూ ఉన్నారు. అదే సమయంలో ప్రాపర్ వేలో ఎవిడెన్స్ చూపకుండా అసలు ఆయన ఏం తప్పు చేశాడు ఏంటనే దానికి సంబంధించి సాక్ష్యాలను చూపకుండా అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. ఒక్కసారిగా రాష్ట్రం అంతా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా రోడ్ల మీదకి వచ్చారు, నిరసన తెలియజేశారు, మీటింగ్లు పెట్టారు, సభలు పెట్టారు, సమావేశాలు పెట్టారు, ర్యాలీలు చేశారు. ఆ క్షణమండి ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే సోషల్ మీడియా పిచ్చ ప్రచారాలు చూసి ఎటకారాన్ని చూసి టెంప్ట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, ట్రాన్స్లకు వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు అంటే ఈ జనరేషన్ వాళ్ళ పిల్లలు అప్పుడు తెలుసుకున్నారు, అరే యార్ వీళ్ళు చేసేది కామెడీయా, వీళ్ళు చేసేది వచ్చేసి పైపైన ప్రచారమా, అసలు సెసలైన వాడు అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటే పరిపాలన అంటే ఆయనదేనా? ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల సైబరాబాద్ అంత బెస్ట్ డెవలప్మెంట్ అంటే ఆయన వాళ్ళేనా? ఈరోజు తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ పొజిషన్ ఉన్నారంటే ఆయన వాళ్ళేనా అని చదువుకుంటున్న స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు తెలుసుకున్నారు. ఆల్రెడీ వాళ్ళ అమ్మ నాన్నకి తెలిసాయే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఏంటి అని. కులం పిచ్చిలో పడి మతం పిచ్చిలో పడి వీళ్ళు చెప్పే సొల్లు కబుర్లు విని అవునన్నా కాదన్నా 2019లో ఘోరంగా ఓడించారు టీడీపీ. బట్ ఆ తర్వాత జగన్ రెడ్డి గెలిచిన తర్వాత అడ్డదిడ్డమైన చెత్త పన్నులు, అస్తవ్యస్తంగా రోడ్లు, పనికి మన విధంగా ట్యాక్సులు పెంచడాలు, ఆదాయమంటే దౌర్జన్యాలు ఇలా చేస్తున్నటువంటి మూమెంట్లో జగన్కి క్లియర్గా ఏమర్థమైపోయింది, ఇతనికి అసలు పరిపాలించడం వచ్చా రాదా. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించారో అప్పుడు అదేంటి జగన్ రెడ్డి ఏమంటాడు, నేను ఎక్కడో విదేశంలో ఉన్నా నాకేం తెలుసు నాకు సంబంధం లేదు అంటాడు. నిజమే, మొన్న ఇంటర్వ్యూలో కానీ నాకు అసలు ఫోనే లేదు అన్నట్టు, ఫోనే లేదా అని అవతల ఫోన్ లేదు అని చెప్తే అవతల అతను వచ్చి మరి ఫోన్ నెంబర్ కూడా లేదంటే నా దగ్గర ఫోనే లేదు, ఫోన్ నెంబర్ కూడా లేదు. అసలు ఆయన చెప్పిన విధానం జనానికి అర్థమైపోయింది. అసలు ఈ మనిషి ఏ ట్రాన్స్లో ఉంటాడో ఏంటో ఎవరికి అర్థం కానట్టుకున్నాడు రాబు అని ఆల్రెడీ చంద్రబాబు అరెస్ట్ చేస్తుంటే అర్థమైపోయింది. ఆయన చెప్పిన విధానం చూసి, ఎవరు జగన్ చెప్పిన విధానం చూసి నాకే సంబంధం లేదండి. ఒక ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేస్తున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి తెలియకుండా అరెస్ట్ చేస్తారా? అంత పిచ్చోళ్ళ, అంత ఏరిపప్పుల జనాలు. సో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడంతోనే ఇక జనాల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి మీద. అండ్ చంద్రబాబు మీద అప్పటికి ఉన్నటువంటి గౌరవం 2 10 పెరిగింది, సింపతి వచ్చేసింది. వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళే చంద్రబాబు నాయుడిని ఈ రకం చేశాడంటే ఈ మనిషికి ఓటు వేయకూడదని ఫీల్ అయిపోయారు. ఫస్ట్ భయంకరమైన
ఎదురు దెబ్బ అంటే వైసీపీకి అక్కడ తగిలింది. నెంబర్ 1 అది. నెంబర్ 2 ఇంకా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సంఘీభావం తెలుపుతా ఉన్నట్టుగా వస్తున్నాడు. అరే ఆయన్ని తెలంగాణ, ఇండియా, ఏపీ చూడండి బోర్డర్ అంటే ఇండియా పాకిస్తాన్ ఇలా గుర్చేస్తారు. సో రాష్ట్రాల మధ్య ఎవరైనా వెళ్ళొచ్చు రావచ్చు. బోర్డర్ దగ్గర ఆఫీస్ నాన్న హడావుడి చేశారు. ఆయన రోడ్డు మీద కూర్చున్నాడు, బయట వేయించాడు, దాంతో వేరే వాహనాలు మరలా తీసుకొచ్చారు. ఇంకా పవన్ కళ్యాణ్ అర్థమైపోయింది ఇటువంటి అధ్వాన పరిపాలన, ఇటువంటి వరస్ట్ పరిపాలన ఎవరికి కావాలి అనుకున్నాడు. రాజమండ్రి జైలు దగ్గరికి వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు కలిశారు, బయటకు వచ్చాడు. ఎన్డీఏలో భాగంగా ఆయన ఉన్నా, బీజేపీలు అప్పటికే టీడీపీని కొంచెం గట్టిగా కారాల మీద నూరుతూ ఉన్నా, ఏదైతే అనుకున్నాడు టీడీపీ జనసేన పొత్తు కన్ఫర్మ్ అని చెప్పేశారు. ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన వాళ్ళు, కాపు సామాజిక వర్గం వాళ్ళు ఇక ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు. ఎలా మనం చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ పొత్తుని ఎలా మనం చూడాలి ఏంటి అన్నప్పుడు వాళ్ళకి ఒకటే అనిపించింది, ఇంకా ఇది ఎమర్జెన్సీ ఓ రకంగా, ఇది ఒక రకంగా అత్యవసరం. ఇక ఇటువంటి మూమెంట్లో మనం కనుక ఏమాత్రం వెనక తగ్గినా రాష్ట్రాన్ని మనం కాపాడుకోని చెప్పేసి అర్థమైపోయింది. దెన్ పవన్ కళ్యాణ్ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు, చంద్రబాబు నాయుడు ఆ తర్వాత జైలు నుంచి వచ్చాక ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక కాపులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉంది వాళ్ళే. వారిలో ఎక్కువ మంది ఎటు ఓటేస్తే వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, అందులో నో డౌట్. 2009లో ప్రజారాజ్యానికి వాళ్ళు మొత్తం ఓట్లు వేసిన చిరంజీవి అప్పుడు వచ్చేసేవాడు. బట్ వాళ్ళు ఏమయ్యారు, టీడీపీ కొంతమంది, ప్రజారాజ్యం కొంతమంది, వైసీపీకి అప్పుడు కాంగ్రెస్ కొంతమందికి వేస్తున్నారు. ఈసారి అలా కాదు. కాపులకు సంబంధించి రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు సమయంలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సెంట్రల్ గవర్నమెంట్ 10% రిజర్వేషన్ ఇస్తే అందులో జనాభా దామాషా పద్ధతి ప్రకారం తీసుకుంటూ ఉన్నప్పుడు అత్యధికంగా కాపులు ఉన్నారు. దెన్ వాళ్ళకి 5% అని చెప్పేసి కేటాయించారు. అది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే తీసి అవతల పడేశాడు. అది కాపులందరికీ అర్థమయ్యేలాగా టీడీపీ పవన్ కళ్యాణ్ చెప్పగలిగారు. దాంతో కాపులకి నిజమైనటువంటి మోసం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ ఈ పార్టీ వైసీపీ అని చెప్పేసి డిసైడ్. దాంతో వాళ్ళ ఓట్లలో ఆల్మోస్ట్ 90% మోర్ దెన్ వచ్చేసి ఈ టీడీపీ, జనసేన, బీజేపీ సైడ్ పడ్డాయి. ఇక ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి గెలిచిన ఎమ్మెల్యేలు, గెలిచిన ఎంపీలు ఉన్నారే వారిలో చాలా వరకు మార్పులు చేర్పులు చేసేసాడు. ఆ మార్పులు చేర్పులు చేస్తున్న మూమెంట్లో అప్పటికే అక్కడ ఉన్నటువంటి క్యాటర్ ఏంటి, మనోళ్ళేరా సరిగా చెప్పిన గెలిపిద్దాలేరా అనుకున్నారు. ఎవరు కొత్త వచ్చి అక్కడ పెట్టున్నారు. దాంతో ఒరే అసలే వీళ్ళు చేసింది ఏమీ లేదంటే మరలా కొత్త వచ్చి అక్కడ నించోబెట్టారు, ఇంకేంద్ర మనకు వద్దురా బాబు అనుకున్నారు. దాంతో అలా దారుణంగా వైసీపీ ఆయా స్థానాల్లో ఓడిపోబోతుంది రానున్న రోజుల్లో, అఫ్కోర్స్ రేపే. ఇక లాస్ట్ వన్ సింపుల్గా చెప్తాను చూడండి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైసీపీ నాయకులు ఎవరైతే ఆ పార్టీలలో ఉన్నారో ఎన్నికలకు ముందు కానీ ఎన్నికలప్పుడు కానీ చాలామంది చెప్పింది ఏంటి, మేము పేరుకే పార్టీలో ఉన్నామనే కానీ మమ్మల్ని జగన్ కలవడు అండ్ మేము పేరుకే ఎస్సీలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలనే కానీ పైన పెద్ద రెడ్లుది ఇలా చెప్తూ అండ్ బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు రియలైజ్ అయ్యారు. టీడీపీ సమయంలో 34% రిజర్వేషన్లు అనేవి ఉన్నాయి, ఈ వైసీపీ వాళ్ళు వచ్చేదాకా దాన్ని 24% కుదించున్నారు. సో మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఏంటి, బీసీలని, ఎస్సీ, ఎస్టీలని పేరుగా ఓట్ బ్యాంక్గా వాడుకుంటూ ఉన్నాడు. అదేమంటే ఆ పదవి ఇచ్చే ఈ పదవి ఇచ్చే అని చెప్పేసి మభ్యపెట్టేశాడు. సో మొత్తంగా ఎస్సీ, ఎస్టీలు, బీసీలు మొత్తం ఏకమైపోయారు. ఏమని, ఈ వైఎస్ఆర్సీపీని ఓడించకపోతే రానున్న రోజుల్లో ఇక మనం బతకలేం, ఎదగలేం. సో అన్నింటికి మించి రాష్ట్రాన్ని బాగుపరుచుకోలేం. రాష్ట్రాన్ని బాగుపరుచుకోవాలన్నా, అంత క్షేమంగా ఉండాలన్నా, మన హక్కులు మనం సాధించాలన్నా, మనకు దక్కాల్సింది మనకు దక్కాలన్నా ఈ జగన్మోహన్ రెడ్డి గెలవకూడదు, వైసీపీని పాతాళంగా తొక్కాల్సిందే డిసైడ్ అయ్యారు. అవే ఆ రకంగా ఓట్ల రూపంలో చూపించారు. ఎగ్జిట్ పోల్స్ అవే కనిపించినాయి. రేపు రిజల్ట్ కూడా అదే రాబోతుంది, కావాలంటే చూడండి.